పైపింగ్ రాని వాళ్ళ కోసము ఈరోజు వీడియోలో 4 విధాలుగా బ్లౌజ్ పైపింగ్ ఎలా వేయొచ్చో ఈ వీడియోలో చెప్తానండి. మనకి గోల్డ్ క్లాత్ వచ్చేసి కనిపించకుండా వేయొచ్చు, కనిపించేలా వేయొచ్చు అన్నమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి పైన పైపింగ్ కనిపిస్తుంది కదా, అడుగువైపు గోల్డ్ క్లాత్ కనిపిస్తుంది. మరో బ్లౌజ్కి వచ్చేసి చూసారా, అడుగువైపు గోల్డ్ క్లాత్ లేకుండా ఓన్లీ పైపింగ్ కనిపించే విధంగా వేశాను. ఈ విధంగా మనము 4 రకాలుగా అయితే పైపింగ్ వేయొచ్చు అన్నమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు 4 విధాలుగా వేసి పైపింగ్లో మీకు ఏది సింపుల్గా అనిపిస్తే ఆ టైపు పైపింగ్ వేసుకోండి. అయితే ఇది వచ్చేసి థ్రెడ్తో మనకి గోల్డ్ క్లాత్ ఈ విధంగా కుట్టేసి రెడీమేడ్గా అమ్ముతున్నారండి. మీకు దీన్ని తయారు చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ విధంగా కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి కొద్దిగా లావుగా ఉంటుంది. నేనైతే ఇంకా సన్నంగా వేసుకుంటాను. ఇది వచ్చేసి కొద్దిగా లావుగా వచ్చింది, కానీ కస్టమర్ బ్లౌజ్తో పాటు ఇచ్చారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, వాళ్ళు వేయమన్నారు కాబట్టి వేసేయచ్చు. అయితే మనము ఈ విధంగా గోల్డ్ క్లాత్ కుట్టిన థ్రెడ్ను ఉపయోగించి 2 విధాలుగా చాలా ఈజీగా వేసుకోవచ్చు. పైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేలా చెప్తాను. మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా. ఈ విధంగా బ్లౌజ్ని రెడీ చేసుకున్నాక ఈ గోల్డ్ పైపింగ్ని అయితే మనము 1/4 ఇంచు బయటకైతే వదులుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకసారి నేను వీడియోలో చూపించినట్టుగా మనము ఈ గోల్డ్ క్లాత్ పైపింగ్ని అయితే బ్లౌజ్ మీద ఈ విధంగా పెట్టుకుని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే మనము సూది వచ్చేసి ఈ థ్రెడ్ వార్నే, అంటే మనకి గోల్డ్ క్లాత్లో థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ వార్నే పడేలాగా కుట్టయితే వేసుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు, పాదం కింద నేను ఇంచుమించుగా మధ్యకల్లా థ్రెడ్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. మనం ఫస్ట్ కుట్టు ఏ విధంగా వేసామో కుట్టు మొత్తం అలానే పడుతుంది. థ్రెడ్ మీదకి ఎక్కించకూడదు, అలాగని థ్రెడ్కి దూరంగా కుట్టు వేయకూడదండి. థ్రెడ్ వార్నే కుట్టు పడే విధంగా నీట్గా వేసుకోవాలి. అలాగే మనం లెంత్ కూడా బాగా లోపలికి బాగా చివరికి కాకుండా 1/4 ఇంచు లెంత్తో ఉండే విధంగా జాయింట్ చేసుకుని నీట్గా అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, మనకి చివరిన వచ్చేసి ఓన్లీ థ్రెడ్ పైపింగ్ ఒకటే ఉండాలి, అంతకంటే ఎక్కువ క్లాత్ మిగలకూడదండి. ఇప్పుడు వచ్చేసి ఇలా మడత పెట్టేయాలన్నమాట. ఈ విధంగా మడత పెట్టేస్తే మనకి బయటి వైపు పైపింగ్ ఒకటే కనబడాలి. ఆ విధంగా మడత పెట్టేసి కుట్టు అయితే వేయాలండి. ఇప్పుడు వేసి కుట్టు కూడా బ్లౌజ్ మీద కానీ పైపింగ్ మీద కానీ పడకూడదు. రెండాటికి మధ్యలో చిన్న గాడి ఉంటుంది కదా, ఈ గాడిలో పడే విధంగా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మీకు పైపింగ్ ఫినిషింగ్ నీట్గా ఆడుతుంది. ఇదైతే చాలా ఈజీగా వేసేయచ్చండి. మీరు నార్మల్ బ్లౌజుల మీద కానీ లేకపోతే వేస్ట్ పీస్ మీద కానీ ట్రై చేయండి. పొస్ట్ని కుట్టి వాళ్ళు అయితేనే, స్టార్టింగ్లోనే మంచి బ్లౌజ్ మీద అయితే ట్రై చేయొద్దు. చూసారా, మనకి చాలా నీట్గా అయితే వచ్చింది కదా. మీరు ఈ విధంగా రెడీమేడ్గా థ్రెడ్ని కొనేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేయచ్చు. తర్వాత మనకి ఇలా లేస్తుంది కదా, ఇలా లేకుండా ఉండడం కోసము ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, గోల్డ్ క్లాత్కి చివరి వైపున ఇంకో కుట్టు వేసేస్తే సరిపోతుంది. అయితే మీకు ఇది రెడీమేడ్గా కొనుక్కోక్కర్ లేకుండా అని మనమే థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. గోల్డ్ క్లాత్ థ్రెడ్ ఉపయోగించి కూడా చేయొచ్చండి. అది కూడా ఏ విధంగా చేయొచ్చో చెప్తాను. ఈ విధంగా మనము చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి. లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట. అలాగే మరో విధంగా కూడా మనము పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, నేను హ్యాండ్కి లైనింగ్ని తిరగవేసేసాను. మనం అంచులున్న వాటికి ఈ విధంగా తిరగవేసేసి వదిలేస్తాము హ్యాండ్కి, చేతి పని కూడా చేయము. సాదా బ్లౌజ్కి అయితే చేతి పని చేస్తాము, ఇటువంటి బ్లౌజ్కి అయితే పైపింగ్ వేసుకుంటాము. అయితే నేను తిరగవేసేసాను, తిరగవేసేసిన తర్వాత పైపింగ్ వేస్తున్నాను. ఒకసారి చూడండి, లైనింగ్ని బ్లౌజ్ పీస్ని తిరగవేసేసుకున్న తర్వాత ఈ విధంగా అడుగు వైపున మనం రెడీమేడ్గా కొనుక్కున్న గోల్డ్ పైపింగ్ క్లాత్ని అయితే పెట్టుకుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. కానీ ఇలా కుట్టు వేసినప్పుడు ఒకసారి చూడండి, మనము థ్రెడ్తో సమానంగా క్లాత్ని పట్టుకుని కుట్టు వేయాలన్నమాట. అప్పుడే మనకి థ్రెడ్ వారినే క్లాత్ పడుతుంది. ఈ విధంగా పట్టుకుంటే మనకి సూది కుట్టు పడేటప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి థ్రెడ్ వార్ కల్లా జాయింట్ చేస్తుందన్నమాట. చూడండి, నేను థ్రెడ్తో సమానంగా బ్లౌజ్ పీస్ని పెట్టేస్తున్నానా. మళ్ళీ మనకి వెనక సైడ్ చూడండి, మీకు కుట్టు వచ్చేసి పైపింగ్ ఆని విధంగా పడుతుంది. ఈ చిన్న ట్రిక్ ఒకటి ఉపయోగించి ఇలా ఇంకా ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత మనకి అడుగు సైన్ వచ్చేసి
మామూలుగా ఆనుతుంది కదా, ఇది లేస్తుంది కదా, ఇలా లేవకుండా ఉండడం కోసము మళ్ళీ చివరి వైపున కుట్టి వేసేసుకోవాలి. ఇది ఒక రకం అండి. మీకు నెక్కి ఒక టేప్ చెప్పాను, హ్యాండ్కి మరో టేప్ చెప్పాను, మొత్తం 2 విధాలుగా అయితే చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మీకు 3వ రకం కూడా చెప్తానండి. దీనికోసం అయితే వేరే బ్లౌజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి. మనకి గోల్డ్ క్లాత్ బయట సైడ్ కనిపించకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించే విధంగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్కి మనము ఈ పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ బ్లౌజ్కి నెక్ చుట్టూ ఎలా కుట్టామో సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఈ కుట్టు మట్టుకి మనము పైపింగ్ వార్ కల్లా పడాలి. థ్రెడ్ ఉంటుంది కదా లోపల, థ్రెడ్ వార్నే కుట్టు పడే విధంగా వేసుకుంటేనే మీకు పైపింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా లైనింగ్కి వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు ఈ లైనింగ్ని పెట్టుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ పీస్ నాకు రైట్ సైడ్ వైపు ఈ లైనింగ్ని రివర్స్లో వేసాను. మనం జాయింట్ చేసుకున్న గోల్డ్ క్లాత్ లోపల వైపుకి వెళ్ళే విధంగా వేసాను. ఒకసారి బాగా చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పినిస్లు ఉంటే పినిస్లు, గుండి సూదులు ఉంటే గుండి సూదులు పెట్టుకోండి. నాకు గుండి సూదులు చాలా సార్లు గుచ్చుకుపోయండి. అప్పటి నుంచి నేను పినిస్లు ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ముందు వేసిన కుట్టు ఉంటుంది కదా, మనం ఆల్రెడీ గోల్డ్ పైపింగ్ని జాయింట్ చేసుకున్న కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద ఈ కుట్టు కూడా పడే విధంగా వేసుకోండి, సరిపోతుంది. అలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. కొంచెం నింపదిగా వేసుకుని ఎక్కడ తేడా రాకుండా వేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం తిరగవేసేసుకోవాలండి. ఒకసారి చూడండి, మనకి లోపల వైపు ఇలా అయితే వస్తుందన్నమాట. మనకి నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా వస్తుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ గోల్డ్ క్లాత్ అంతా లోపల వైపు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ విధంగా తిరగవేసేసుకుని నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం బ్లౌజ్ మీద కానీ పైపింగ్ మీద కానీ కుట్టు పడకుండా మధ్యన గాడిలో పడే విధంగానే వేసుకోవాలి. అసలు ఎలా కుట్టారని అందరికీ డౌట్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట ఈ పైపింగ్ అయితేనే. చూసారా, చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా మీకు 3 రకాలుగా అయితే పైపింగ్లు చెప్పాను ఇప్పుడు దాకాని. అలాగే మీకు 4వ రకం కూడా చెప్తానండి. మనకి ఇది అడిగి వైపునైతే గోల్డ్ క్లాత్ కనిపించదు, ఇంకా మిషన్ కుట్టు కూడా కనిపించదు అన్నమాట. నెక్ చుట్టూ ఓన్లీ పైపింగే కనిపిస్తుంది. ఇదైతే కూడా లుక్ బాగుంటుంది. కానీ నాకున్న హెవీ వర్క్కి నాకు ఫాస్ట్గా అయిపోవాలి, అది కొంచెం టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే గోల్డ్ క్లాత్లోకి థ్రెడ్ని పెట్టి రెడీ చేసుకుని ఇవన్నీ కుట్టడం పెద్ద పని అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువగా ఇప్పుడు వేస్తున్నాను కదండి 4వ రకం, ఈ రకం పైపింగే వేస్తాను. ఈ పైపింగ్ ఎలా వేయాలో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు చాలా నీట్గా ఎలా కుట్టాలో ప్రతిదీ కూడా వివరంగా వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూడండి. దీనికోసం మనం గోల్డ్ క్లాత్ థ్రెడ్ని ఉపయోగించాలి. నేనైతే గోల్డ్ క్లాత్ హోల్సేల్గా కొనేసుకుంటాను. నాకు మీటరు 50 రూపాయలు పడుతుందండి. మీరు బయట కొనుక్కుంటే మీకు 80, 60 అలా ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క షాపుని పెట్టి ఉంటుందన్నమాట. నాకు ఎక్కువగా కూడా పైపింగ్ ఇలా వేయడమే ఇష్టము. నేను ప్రతి బ్లౌజ్కి కూడా ఇలానే వేస్తాను. మిగతా 3 రకాలు మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేను వచ్చేసి పైపింగ్ వేయడానికి పైపింగ్ సైజ్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ సైజ్ వచ్చేసి 10/12 అయితే వాడతానండి. అలాగే మనం ఫస్ట్నే థ్రెడ్ లోపల పెట్టి గోల్డ్ పైపింగ్ తయారు చేసుకునేది ఎలాగా అన్నది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతోటి గోల్డ్ క్లాత్ని అయితే తీసుకుని క్రాస్ ముక్కను అయితే తీసుకోవాలండి. దీనికోసం క్రాస్ పీస్ని అయితే తీసుకుని ఈ విధంగా థ్రెడ్ని లోపల పెట్టయితే కుట్టు వేయాలి. ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు మనం థ్రెడ్ని వేళ్ళతో టైట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను థ్రెడ్ని వేళ్ళతో టైట్ చేస్తున్నాను. అలాగే ఇది కూడా మనకు వచ్చేసి థ్రెడ్ వారిని కుట్టు పడే విధంగా వేసుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ నీట్గా అయితే వస్తుందండి. మనం కొనుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు. నాకైతే కస్టమర్ తెచ్చి ఇచ్చారు కాబట్టి నేను వేసాను, కానీ లేకపోతే నేను ఇలాగే రెడీ చేసుకుంటాను. రెడీమేడ్గా కొన్నదైతే కొద్దిగా లావ్ వస్తుందండి. నేను సన్నవంటి పైపింగ్ వాడతాను కాబట్టి ఇది కొద్దిగా సన్నం వచ్చింది. మనకి లావుగా కావాలనుకుంటే కనుక సైజు మార్చుకుంటే సరిపోతుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.